చచ్చిపోయాడు కాబట్టి ఆ శివాజీరావు గారిని మర్చిపోతాను. లేరు కాబట్టి అమ్మా నాన్నే మర్చిపోతాను. రాలేరు కాబట్టి ఆ రోజు చచ్చిపోయిన 100 మందిని మర్చిపోతాను. కానీ కళ్ళ ముందు నన్ను నిన్నెలా మర్చిపోనరా? బ్రతికున్నంత కాలం నీ చెల్లెలికి చూపే రాదన్న ఆ డాక్టర్ మాటలు ఎలా మర్చిపోనరా? పగలంతా మండే సూర్యుడు సాయంత్రానికి చల్లబడతాడు. పగతో రగిలే నేను ఆ శివాజీరావు కొడుకు చావుతూనే చల్లబడతాను. నిన్నిలా చూస్తూ నేను అనుభవిస్తున్న నరకాన్ని వాడి తల్లి కూడా అనుభవించాలి. నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తుందయ్యా. నిన్నెక్కడో చూసినట్టు అనిపిస్తుంది. నా సెట్ ఉత్తరాలు చూస్తున్నారు కదా, నన్ను చూసినట్టే ఉంటుంది. నిజమే, అక్షరాల్లో ఫైర్ ఉంది, భావాల్లో పవర్ ఉంది, నీలో ఏదో ఉంది. చూసావుగా, 10 కోట్ల బ్యాంక్ డబ్బు దోపిడీ చేశారు. బ్యాంక్ నుంచి సుల్తాన్ నుంచి నీలకంఠ కొట్టేశారు. ఎవరు నువ్వు? ఈ ఊళ్ళో చచ్చిపోయిన శివాజీరావు కుటుంబం ఉందా లేదా చూసి చెప్పు. ముందు చూసి చెప్పు. రేడ్ చేస్తే డబ్బు దొరకలేదు, అరెస్ట్ చేద్దామంటే సాక్ష్యాలు లేవు. పరశురాం సన్ ఆఫ్ శివాజీరావు ఈ ఊర్లోనే ఉన్నారు. నీలకంఠను పట్టుకోవడానికి కావాల్సింది బలం, బలగం, యూనిఫామ్ కాదు. నువ్వు వాడికి దగ్గరై ఆ 10 కోట్లు తీసుకురావాలి. ఒక ప్లాన్తోనే నీలకంఠను ట్రాప్ చేయాలి. నీకు యూనిఫామ్ వద్దు. అండర్ కవర్ కాప్గా యూనిఫామ్ లేకుండా ఓ సైనికుళ్ళ నీ శక్తియుక్తులను ఉపయోగించి ఈ కేసును సాల్వ్ చేయి. పోలీసు ఉద్యోగం నేను ఇప్పిస్తాను. చెప్పు బాబాయ్. దొరికిందిరా, ఆ శివాజీరావు కుటుంబం ఈ ఊళ్ళోనే దొరికింది. ఎక్కడున్నాడు బాబాయ్? ఎక్కడున్నాడు? సుల్తాన్ భాయ్, आपको मौका मिल गया. నీలన్న ఊరెళ్ళిండు. పర్సు, మన అబ్జర్వేషన్ కరెక్ట్ అయింది. నీల్గాడు బయటికి వెళ్ళాడు. కరెక్ట్ టైం. ప్రియా హిట్ చూడంగా సాలే గాడి నికాల్. సుల్తాన్ గాడు అటాక్ చేయబోతున్నాడు. మనం సెట్ చేయడానికి ఇదే పని. అన్నయ్యని పిలవే. శివాజీరావు కడుపున పుట్టడమేరా నువ్వు చేసిన తప్పు. ఎందుకు చెప్పాలనుకుంటున్నారు? నీ కొడుకుని 20 ఏళ్ల క్రితం చచ్చిపోయిన నీ మొగుడు శివాజీరావుని వెళ్ళి అడగమని చెప్పు. అదేంటయ్యా, నా భర్త చనిపోయి ఏడాది కదా అయ్యింది.
छोड़ दो उसको। మనం బెండు తీద్దాం అనుకున్నాం, మన బెండు తీసేటట్టున్నాడు. షోరూమ్ పాప నీల్ చెల్లెలా? దీన్ని సెట్ చేస్తే మన ఎంట్రీ ఓకే. ఒళ్ళంతా కొవ్వ, కళ్ళు తొప్పినాయా? వారిని దీనికి నిజంగా కళ్ళు కనపడవా? ఈయనకి మెమరీ పోయినట్టుంది. నువ్వెవరు? నేనెవరు? అరే చల్, మెమరీ లేనంత మజాక్ చేస్తారా అన్న, కోపం వస్తుంది అన్న. నేను చెప్తానన్నా. నేనెవరు? చంపొద్దు నీలి. శత్రువు కొడితే తిరిగి కొట్టాలి, స్నేహితుడు కొడితే క్షమించాలి, నమ్మినోడు కొడితే శిక్షించాలి.